దేశంలోని అత్యంత ధనవంతమైన దేవాలయంగా పేరుగాంచిన కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని రేంజ్ లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ నడుస్తోంది. టెంపుల్లోని కొన్ని విలువైన ఆభరణాలు, వస్తువులు మాయమయ్యాయంటూ, అలాగే అక్కడ సెక్యూరిటీ లోపాలున్నాయంటూ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ హోంశాఖకు ఒక షాకింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అయితే ఈ పోలీస్ రిపోర్ట్ను టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ కంప్లీట్ గా కొట్టిపారేస్తూ ఇవన్నీ బేస్లెస్ అండ్ ఫేక్ ఎలిగేషన్స్ అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీస్ రిపోర్టుల్లో ఏవైతే వస్తువులు మిస్ అయ్యాయని లిస్ట్ చేశారో వాటిపై జిల్లా జడ్జి కూడా అయిన టెంపుల్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక డైరెక్ట్ ఇన్స్పెక్షన్ ఆపరేషన్ చేశారు. ఈ తనిఖీల్లో మిస్ అయ్యాయన్న వజ్రాల నామం, దీపారాధన తట్ట లాంటి అత్యంత విలువైన వస్తువులన్నీ టెంపుల్ లోపల సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మొన్న మే 29న శుక్రవారం రోజు టెంపుల్ ఆచారాల ప్రకారం ఆ వైర నామాన్ని స్వామివారి ఐడల్ కి అలంకరించినట్లు కూడా కమిటీ క్లియర్ గా ప్రూవ్ చేసింది. ఇక భక్తులు కానుకలుగా ఇచ్చిన 72 గ్రాముల గోల్డ్ లెక్కల్లో లేదన్న ఆరోపణలు కూడా టెంపుల్ అథారిటీస్ కంప్లీట్ గా రిజెక్ట్ చేశారు. ఇన్స్పెక్షన్ టైంలో రికార్డ్స్, డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫై చేశామని, 1 గ్రామ్ బంగారం కూడా తగ్గలేదని తేల్చి చెప్పారు. భక్తులు డొనేట్ చేసిన గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ అన్ని ఫుల్ సెక్యూర్డ్ లాకర్ లో ఉన్నాయని, వీటన్నిటికీ రెగ్యులర్ గా ఆడిట్ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. సెక్యూరిటీ లాబ్సెస్ ఆరోపణలపై స్పందిస్తూ చెంపకట్టిన్ 3 నడ ద్వారా కేవలం టెంపుల్ ఆఫీసర్స్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుందని, భక్తులు, గెస్ట్లు, ఎంప్లాయీస్ ఎవరైనా సరే పక్కగా సెక్యూరిటీ స్క్రీనింగ్ దాటాకే లోపలికి వస్తారని స్పష్టం చేశారు. టెంపుల్ అథారిటీస్ ని అస్సలు సంప్రదించకుండా, కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా ఇలాంటి తప్పుడు రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన పోలీసు అధికారులపై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని అడ్మినిస్ట్రేషన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. దీనిపై కేరళ సీఎం, హోంమంత్రి అలాగే స్టేట్ పోలీస్ చీఫ్ ను కలిసి కంప్లైంట్ చేయాలని కమిటీ డిసైడ్ అయ్యింది. మరోవైపు పోలీస్ సోర్సెస్ మాత్రం ఈ రిపోర్ట్ పై హైలైట్ విచారణ జరిపించాలా లేదా అని స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉందని చెప్తున్నారు. మరి ఈ పద్మనాభ స్వామి టెంపుల్ వివాదంపై మీ ఒపీనియన్ ఏంటి?